నేటి పునీతులు పునీత థామస్ అక్వినాసు గారు. ఆ ప్రవక్తకు నా సందేశమును ఎరిగింతును. నేను చెప్పుము అనిన సంగతులన్నీయు అతడు వారితో చెప్పుడు. ఆదివారం, జనవరి 28, 2024. మొదటి పట్టణం, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం, 15 నుండి 20 వచనాలు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లనెను, ప్రభువు మీ ప్రజల నుండియే నా వంటి ప్రవక్త నొకనిని మీ చెంతకు పంపును, మీరు అతని మాట వినుడు. నాడు హోరేబు వద్ద సమావేశమైనప్పుడు మీరు ప్రభువునకు చేసిన మనవి అదియే. మేము మరల యావే పలుకులు విన్నచో, మరల అతని అగ్నిమయ రూపమును దర్శించినచో తప్పక చత్తుము అని అంటిరి. అప్పుడు ప్రభువు నాతో, వారి వేడికోలు సబబుగానే యున్నది. నీవంటి ప్రవక్త నొకనిని వారి జనము నుండియే వారి చెంతకు పంపుదును. అతనికి నా సందేశమును ఎరిగింతును. నేను చెప్పుము అనిన సంగతులన్నీయు అతడు వారితో చెప్పును. ఆ ప్రవక్త నా పేర పలుకు సందేశమును పాటింపని వానిని నేను శిక్షింతును. కాని నేను ఆదేశింపని సందేశమును నా పేర వినిపించుటకు సాహసించు ప్రవక్తయు తప్పక మరణమునకు గురికావలసినదే అని నుడివెను. ఇది ప్రభువు వాక్కు. శారీరకముగను ఆత్మయందును కూడా అర్పించుకొను తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక ప్రభువు పనియందే నిమగ్నురాలగును. రెండవ పట్టణం, పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయం, 32 నుండి 35 వచనాలు. సహోదరులారా, మీరు విచారము నుండి దూరము కావలెననియే నా అభీష్టము. ప్రభువును సంతోషపెట్టుటకు ప్రయత్నించుచు అవివాహితుడగు వ్యక్తి ప్రభువు పనియందే నిమగ్నుడగును. కాని భార్యను సంతోషపెట్టవలెనను తలంపు గలవాడగుటచే వివాహితుడగు వ్యక్తి లౌకిక వ్యవహారములలో చిక్కుకొని రెండు ప్రక్కలకు లాగబడుచుండును. శారీరకముగను ఆత్మయందును కూడా అర్పించుకొను తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక ప్రభువు పనియందే నిమగ్నురాలగును. వివాహితయగు స్త్రీ భర్తను సంతోషపెట్టు తలంపుతో లౌకిక వ్యవహారములో చిక్కుకొనును. మీకు సహాయము చేయు తలంపుతో నేనిట్లు చెప్పుచున్నాను. నేను మీపై నిబంధనలు విధించుటలేదు. మీరు ప్రభువు సేవకు సంపూర్ణముగా సమర్పించు కొనవలయునని, చక్కని క్రమశిక్షణ అలవరచుకొనవలయునని నేను ఇట్లు చెప్పుచున్నాను. ఇది ప్రభువు వాక్కు.